చాలా అవకతవకలు జరుగుతున్నాయి. జిఎస్టీలో కానీ, ఎక్సైజ్లో కానీ, లేకపోతే శాండ్లో కానీ, ల్యాండ్లో కానీ ఇట్లాంటివి అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటిని మనం ఒడిసి పట్టుకుంటే చాలు మన అవసరాలకు సరిపోయేటంత నిధులు ఉన్నాయి. ఇవాళ జిఎస్టీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి చాలా ఫ్రాడ్ ఉంది. చాలామంది కట్టడం లేదంటే మనం కొన్ని దగ్గరలో మన అధికారులు, మన వ్యవస్థ, మన ప్రభుత్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్టండి అని కూడా మనం అడగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ లార్డ్ ఉండి ఒక బిల్డర్కు డెవలప్మెంట్కి ఇస్తే ఒక 50 అపార్ట్మెంట్స్ కట్టింది అనుకోండి, 30 అపార్ట్మెంట్ బిల్డర్కి పోయి 20 అపార్ట్మెంట్ భూమి యజమానికి వస్తే ఆ 30 అపార్ట్మెంట్స్ బిల్డర్ అమ్ముకోవాలి కాబట్టి అసెస్మెంట్ చేసుకుంటుండు. ఈ 20 అపార్ట్మెంట్స్ భూమి యజమానికి వస్తే ఇతను అసెస్మెంటే చేపిస్తలేడు, ఎందుకంటే అతను అమ్ముకోవడం లేదు, రెంట్కి ఇచ్చుకుంటున్నాడు, అట్లే ఉంటుండు. సో దానివల్ల ఇంటి పన్ను అసలు వసూలే లేదు. చాలా సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తే ల్యాండ్ లార్డ్ వర్సెస్ బిల్డర్ మధ్యలో జరిగిన దాంట్లో మన వాళ్ళు అసెస్మెంట్ వాళ్ళు కట్టమంటే కూడా మన వ్యవస్థలు ఎవరు అసెస్మెంట్ కూడా చేసుకోవట్లేదు. ప్లస్ 5,000 స్క్వేర్ ఫీట్కు పర్మిషన్ తీసుకొని 10,000 కట్టుకుంటారు. ఇంటి పన్ను 5,000కే కడుతురు. మనం పన్ను పెంచాల్సిన పని లేదు. అతను ఎంత కట్టుకొని అనుభవిస్తున్నాడో గంత అసెస్మెంట్ చేసి దాని మంద మనం పన్ను వసూలు చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితే మారిపోతుంది. అసెస్మెంట్ చేయకుండా పోయిన వాటిని అసెస్మెంట్లకు పట్టుకొచ్చి అసెస్మెంట్లో ఉన్న వాటిని యాక్చువల్గా ఎంత బిల్డింగ్ కట్టిరో దాన్ని మనము పరిధిలోకి పట్టుకొస్తే ఎవరు కొనుక్కున్నా, ఏ వస్తువులు కొనుక్కున్నా బిల్లు చేపించి దాంట్లో జిఎస్టీ వసూలు చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న మన పరిపాలనలో చిన్న చిన్న కరెక్షన్స్, దీంట్లో పెద్ద భారము లేదు, పెద్ద ఎవరిని మనం అనవసరంగా తప్పించుకుంటున్న వాళ్ళని పట్టుకోవడమే మన పని.